ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంకు ఈ నెల 13న జరగనున్న పోలింగ్ సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేయాలని రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ జి రవి నాయక్ అధికారులను ఆదేశించారు. గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుంచి వెబెక్స్ ద్వారా ఈ నెల 13న జరగనున్న పోలింగ్ సందర్భంగా ఏర్పాట్లపై 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఏఆర్ఓలు, నోడల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, తహసీల్దార్లతో సమీక్షించారు. పోలింగ్ కేంద్రంలో కనీస సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాలలో సౌకర్యంలలో ఎటువంటి గ్యాప్ లేకుండా చూడాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రంలో భవనంలో డోర్స్, కిటికీలు, కుర్చీలు, పోలింగ్ కేంద్రం బయట టెంట్, టాయిలెట్లు, రన్నింగ్ వాటర్, త్రాగునీరు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఫర్నిచర్ వర్కింగ్ కండిషన్లో ఉండాలని అన్నారు. అధిక ఉష్ణోగ్రతలు ఉన్నందున ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం టెంట్, త్రాగునీరు సౌకర్యం తప్పనిసరిగా కల్పించాలని అన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో లైటింగ్ సౌకర్యం ఉండేలా చూడాలని అన్నారు. సెక్టర్ అధికారులు పోలింగ్ కేంద్రంలో గ్యాప్లో ఉంటే తహసీల్దార్, ఏఆర్ఓలకు రిపోర్ట్ చేయాలని అన్నారు. క్రిటికల్ పోలింగ్ కేంద్రంలో 100% వెబ్ కాస్టింగ్ చేస్తున్నట్లు, పోలింగ్ కేంద్రంలో కెమెరాలు సరైన విధంగా ఏర్పాటు చేసేలా సెక్టర్ అధికారులు బాధ్యత చూసుకోవాలని అన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో మెడికల్ ఆఫీసర్, పారా మెడికల్ సిబ్బందితో ఫస్ట్ ఎయిడ్కు మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓటర్ సహాయ కేంద్రంను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి నియోజకవర్గంలో 5 మోడల్ పోలింగ్ కేంద్రాలు, మహిళలు నిర్వహించే 5 పోలింగ్ కేంద్రాలు, పీడబ్ల్యూడీ నిర్వహించే పోలింగ్ కేంద్రం 1, యువత నిర్వహించే పోలింగ్ కేంద్రం 1 ఏర్పాట్లు చేయాలని అన్నారు. పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి, పోలీస్ వెబ్ కాస్టింగ్ సిబ్బందికి భోజన ఏర్పాట్లు చేయాలని సంబంధిత నోడల్ అధికారిని ఆదేశించారు. సాక్ష్యం యాప్లో దరఖాస్తు చేసుకున్న వారికి, వృద్ధులకు, దివ్యాంగ ఓటర్లకు వీల్ చైర్లు, సహాయకులు, రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలని సంక్షేమ శాఖ అధికారిని ఆదేశించారు. ఓటర్ జాబితా మార్క్డ్ వర్కింగ్ కాపీలు సిద్ధంగా ఉంచాలని అన్నారు. డీఆర్సీ కేంద్రంలో అన్ని ఏర్పాట్లు చేయాలని, డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ కేంద్రంలో జనరేటర్, వాటర్ ప్రూఫ్ టెంట్ ఏర్పాటు చేయాలని అన్నారు. పోలింగ్ కు ముందు రోజు సాయుధ ఎస్కార్ట్తో ఈవీఎం పోలింగ్ మెటీరియల్ తరలించాలని, పోలింగ్ అనంతరం రిసెప్షన్ సెంటర్కు తరలించి అనంతరం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పాలమూరు యూనివర్సిటీ కౌంటింగ్ కేంద్రంకు జీపీఎస్ అమర్చిన వాహనాలతో సాయుధ బందోబస్తులతో తరలించాలని అన్నారు. ఎంసీసీ ఉల్లంఘనలు లేకుండా చూడాలని ఆదేశించారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో అగ్నిమాపక వాహనంలు కౌంటింగ్ కేంద్రాల్లో కూడా సిద్ధంగా ఉంచాలని అగ్నిమాపక శాఖ అధికారిని ఆదేశించారు. ఈ సమావేశంలో ఏఆర్ఓలు, నోడల్ అధికారులు ఎన్నికల ఏర్పాట్లపై వివరించారు. జిల్లా కలెక్టర్తో పాటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, డిఆర్ఓకే వివి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. చాలా వరకు అసెంబ్లీ ఎలక్షన్స్ కంప్లీట్ చేశాను. బట్ ఎక్కడన్నా డోర్స్, విండోస్, ముఖ్యంగా ఓటింగ్ కంపార్ట్మెంట్ సీక్రెసీ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండాలి. బట్ పోలింగ్ స్టేషన్స్ నుంచి కంప్లీట్ we need to cast the vote with proper lighting should be there. సో అది ఒకసారి చూసుకొని ఎవరైనా మ్యూట్ చేసుకోండి. కొన్ని అలా పోలింగ్ స్టేషన్స్ లో కూడా మీ నంబర్స్ ఇచ్చారు. సో మీ ఆ ఏజెన్సీ తోటి సీ దట్ ముందే మీరు ఆ పోలింగ్ స్టేషన్ లో వెబ్ కాస్టింగ్ పెట్టాలి అనుకుంటే వెబ్ కెమెరా ఎక్కడ పెడితే అందరూ కనిపిస్తారు. ఈఓ, ఏపీఓ, ఓపీఓస్, పోలింగ్ ఏజెంట్స్ ఆ యాంగిల్ చూసుకొని వాళ్ళు వెబ్ కెమెరా వాళ్ళు ఫిక్స్ చేసినప్పుడు కంపల్సరిగా వెబ్ కాస్టింగ్ చేస్తున్నామో లిస్ట్ తీసుకొని ఆ యొక్క పోలింగ్ స్టేషన్స్ లో వెబ్ కెమెరా పెట్టేటప్పుడు ఆ సెక్టర్ ఆఫీసర్ టు సీ దట్ పోలింగ్ స్టేషన్స్ లో వెబ్ కెమెరా ప్రాపర్ గా పెట్టుకున్నట్టు. చాలా వరకు ఏంటంటే సమ్మర్ హాలిడేస్ వల్ల తాళాలు వేసుకొని ఫర్నిచర్ అవన్నీ కూడా